ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో శుభములు వందనం తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. 5 నుంచి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, ఆయన శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అనియు ఒప్పుకొన్నట్లును, దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు నీ కాపుదల భద్రపరిచి మన యొక్క అమూల్యమైన మాటలను నేర్చుకోవడానికి సిద్ధపడి ఉండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. ప్రకటించున్నటువంటి నాకును మీ యొక్క జ్ఞానము శక్తిని దయచేయండి ఆయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరూ తండ్రి ఆ వాక్యాన్ని ఫలింపచేయండి. మరి అనేక ప్రాంతాల నుంచి తండ్రి జూమ్ మీటింగ్ ద్వారా కావచ్చు, ఫేస్బుక్ ద్వారా కావచ్చు, యూట్యూబ్ ద్వారా కావచ్చు, మీ యొక్క అమూల్యమైన మాటలు వినడానికి ఆశతో ఆసక్తితో వచ్చి ఉండగా మరి వారందరి యొక్క హృదయాలను తెరిచి ఆ యొక్క అమూల్యమైన మాటలు వినటానికి ఆసక్తిని చూపించమని, వినుచున్నట్టు ప్రతి ఒక్కరితో ఆ వాక్యాన్ని ఫలింపజేసి ఆ వాక్య ప్రకారంగా అనుసరించి జీవించడానికి నీ కృపలో భద్రపరచమని అతి త్వరలో రానై ఉన్న మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో మిక్కిలి వినంగా ప్రార్థించి వేడుకొంచు ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మరి ఈ రోజున చదవబడిన లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినట్టయితే యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ, ఆయన ఈ లోకానికి రాకముందు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో అదే విధముగా ఈ లోకానికి మరి ఆయన వచ్చినప్పుడు ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో, అదేవిధంగా పునరుద్ధరణ తర్వాత ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడో ఈ యొక్క లేఖన భాగాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. గతంలో మనము యేసుక్రీస్తు వారి ఈ లోకంలోకి రాకముందు కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటో మనము స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. ఆయన మొదటి వాడు కడపటి వాడుగా ఉన్నాడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడుగా ఉన్నటువంటిగా చూస్తూ ఉన్నాం. ఆయన ఆది సంపూర్తిగా ఉన్నాడని, అదే విధముగా దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానముగా ఉన్నాడు అని చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలను ఈ లోకానికి రాకముందు ఆయన కలిగిన మహిమ ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. అదే విధముగా యేసుక్రీస్తు వారు మరి ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడంటే ఆయన తండ్రి నామం వచ్చి ఉన్నాడని, మరి ఆ వాక్యము అంటే దేవుని వద్ద వాక్యమై ఉన్నటువంటి దేవుడు, వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించి ఉన్నాడని, అదే విధముగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుతున్నదని, మరి తండ్రి ఏది చేయుట చూసినో అదే క్రీస్తు తనంతట తాను ఏది నేరడు అని, మరి ఇవన్నీ కూడాను తీర్పు తీర్చడానికి సర్వాధికారం కలిగి ఉన్నాడని, పాపము క్షమించుటకు భూమి మీద మరి సర్వాధికారం కలిగి ఉన్నాడని, మరి ఆయన ఈ లోకం ఉన్నప్పుడు దేవుని మాటలు పలుకుతాడని, దేవుని క్రియలు చేస్తాడని, ఇవన్నీ కూడాను ఈ లోకంలో శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారి గురించి మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నాం. అయితే మరి ఈ టైంలో మరి ఈ రోజున మనం నేర్చుకునేటువంటి ప్రధానమైనటువంటి అంశము, ఎందుకంటే లేఖనం ఏం చెప్పబడతా ఉంది, అపోస్తుల బోధలో కనుక చూసినట్లయితే
కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయము 2-3 చెప్పబడుతూ ఉంది. నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. పౌలు గారు చెప్తూ ఉన్నాడు, పోరాటమాట ఎంతగా పోరాడుతున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నాను. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై. ఎలా అన్నాడు? సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారై దేవుని మర్మమై ఉన్న క్రీస్తును అంటున్నాడు. ఏమంటున్నాడు? దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని. ఏంటండి ఏమన్నాడు? హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. పౌలు గారు పోరాడుతున్నది దేని కొరకు పోరాడుతున్నాడు? దేవుని మర్మమైనటువంటి క్రీస్తుని మరి స్పష్టంగా తెలుసుకుంటే మరి ఏం జరుగుతుందంటే హృదయంలో ఆదరణ కలుగుతుంది అంటున్నాడు. అదే విధముగా ప్రేమ యందు అతకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారుగా ఉంటారు అనేటువంటిది మరి అపోస్తులు బోధలో మరి చెప్పబడతా ఉంది పిల్లారా. మరి అటువంటి క్రీస్తు వారిని మనం స్పష్టంగా తెలుసుకొని ఉన్నామా లేదా? మరి ఆ స్పష్టంగా తెలుసుకొని ఉంటేనే ఏమంటున్నాడు? అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం అంటున్నాడు. మరి యేసుక్రీస్తు వారి గురించి దేవుని మర్మైనటువంటి క్రీస్తుని స్పష్టంగా మరి ఎరగాలి అంటున్నాడు. మరి ఎరిగినందువలన ఏమిటి అంటే ఆదరణ కలుగుతుంది అంటున్నాడు. మరి ఏ విధముగా లేఖనాల్లో చెప్పబడతాం పిల్లారా. మరి యేసుక్రీస్తు వారిని మనము స్పష్టంగా ఎరిగి ఉన్నామా? మరి వీరందరూ కూడా చేస్తున్న బోధ ప్రకారంగా యెహోవాయే యేసుక్రీస్తుగా వచ్చాడు, యేసుక్రీస్తే పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, త్రియేక దేవుడు, రక్తం ఏకత్వం అనేటువంటి బోధల్లో ఉంటే ప్రమాదంలో ఉన్నట్టే. ఎందుకు చెప్తున్నాం ఇక్కడ? క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ ఈ లోకానికి రాకముందు, ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు, మృతుల నుండి లేపబడి పునరుద్ధరణైన తర్వాత 3 భాగాలుగా మనము యేసుక్రీస్తు వారి గురించి స్పష్టంగా తెలుసుకుంటూ ఉన్నాం. ఆ స్పష్టత తెలుసుకుంటేనే మనకు నిత్య జీవం కలుగుతుంది. అలా కాకుండా లేఖనాలను పరిశోధించకుండా, లేఖనాలను పరిశీలించకుండా, సత్యాన్ని గ్రహించలేకపోతే ప్రమాదంలో ఉన్నట్టే. నువ్వెంత ఆసక్తి కలిగి ఉండి వాక్యాలను ప్రకటించినా, ఎంత ఆసక్తి కలిగి ఉండి మరి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నా ప్రయోజనం లేదు. ఎందుకని? అద్వితీయ సత్య దేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటి నిత్య జీవం అని చెప్పబడతా ఉంది. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన తర్వాత తను సిలువకు అప్పగించబడే ముందుగా తను తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, తండ్రి, ఈ లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు మరి ఈ లోకం నుంచి వెడలిపోయేటువంటి సమయము ఆసన్నమవుతూ ఉంటే తను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడు? తండ్రి, ఎవరికి చేస్తున్నాడు ప్రార్థన? తండ్రి అయిన దేవునికి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి దినములలో పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచుము అంటున్నాడు. మరి ఈ రోజున మనం నేర్చుకునేటువంటి అంశం ఏమిటి అంటే, నేటి కాలంలో అనగా పునరుద్ధరణైన తర్వాత యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటి? ఆయన పునరుద్ధరణయ్యాడు. అపోస్తులు ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? నేటి కాలంలో ఏమి జరుగుతూ ఉన్నది? అపోస్తులు ప్రకటించినటువంటిది ఎవరిని గురించి ప్రకటించి ఉన్నారు? పునరుద్ధరణుడైనటువంటి క్రీస్తుని ప్రకటించి ఉన్నాడు. దేవుని యొక్క కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నటువంటి క్రీస్తు వారిని ప్రకటించి ఉన్నారు.
మృతులలో నుండి లేపబడిన క్రీస్తుని వారు ప్రకటించారు. అదే విషయాన్ని పౌలు గారు ఏం చెబుతూ ఉన్నాడంటే, కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, శరీర రీతిగా ఎవరినైనా ఎరగము, మేము క్రీస్తుని శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగు ఎరగము. శరీర రీతిగా ఉన్నటువంటి క్రీస్తుని మేము ఎరగము అంటున్నాడు. శరీర రీతిగా ఉన్న క్రీస్తు నేటి కాలంలో చాలా మంది ఆయననే ఎరుగుతూ ఉన్నారు, శరీర రీతిగా ఉన్నటువంటి క్రీస్తునే. ఎందుకంటే ఏమని ప్రకటిస్తూ ఉన్నారు? నేటి కాలంలో ప్రపంచం మొత్తాన్ని కూడా అపవాది మోసం చేసేసాడు. ఎలాగా అంటే పౌలు గారు చెప్పినటువంటి బోధకి భిన్నమైనటువంటి బోధల్లోకి వెళ్ళిపోయారు. ఆయన పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా నిరూపింపబడిన కాలంలో మనం ఉంటే కాదు ఈయన మరియ కుమారుడే, ఈయన యేసోబు కుమారుడే అని ప్రకటింపజేస్తూ ఉన్నాడు అపవాది. అంత భిన్నమైన బోధ. ఒకసారి ఆలోచించండి. అపవాది ఉచ్చుల్లో చిక్కుకుపోయారు. శరీర రీతిగా ఎరగము అంటున్నాడు క్రీస్తు వారి గురించి. ఆయన దేవుని కుడి పార్శ్వన ఆసీనుడయి ఉన్నటువంటి క్రీస్తుని మేము చూస్తూ ఉన్నాము అనేటువంటిది చెప్పబడతా ఉంది. కనుకనే మనము ఈ యొక్క లేఖన భాగంలో 3 కాలాల్లో ఉన్నటువంటి క్రీస్తు వారు చూస్తూ ఉన్నాం. దేవునితో సమానముగా ఉంటూ విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనలేదు అనేటువంటిది ఈ లోకాన్ని రాకముందు ఆయన కలిగి ఉన్న మహిమ. ఆయన దాసుని స్వరూపం ధరించుకున్నాడు, శరీరధారి ఈ లోకానికి వచ్చాడు, బలిగా అర్పించుకున్నాడు, తన యొక్క విధేయతను చూపించాడు ఈ లోకంలో అనేటువంటిది శరీరధారికి ఉన్న దినంలో క్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏమిటో మనం తెలుసుకుందాం. అదే విధముగా ఇప్పుడు ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఇప్పుడు విధేయత చూపిన వాడై తను తగ్గించుకొనెను, అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించాను అంటున్నారు. అయితే నేటి కాలంలో చాలా మంది బాలుడైన యేసుక్రీస్తు వారిని గురించి మరి లాలి పాటలు, జ్వాల పాటలు పాడేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఆయన ఎలా ఉన్నాడు? ఇప్పుడు పైనామం, అన్ని నామల కన్నా పైనామాన్ని కలిగి ఉన్నాడు. ప్రతి వారి నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకునేలాగా చేయాలంటూ ఉంటుంటే కాదు ఈయన మరియ కుమారుడండి, ఈయన యేసోబు కుమారుడండి, ఈయన 2000 సంవత్సరాల నాటి నుంచి ఉన్నవాడండి అని చెప్పేసి అని నేటి కాలంలో ప్రపంచం మొత్తం కూడా మరి క్రిస్మస్ అనేటువంటి పేరుతోటి నెల రోజుల పాటు మరి చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం పిల్లారా. అయితే మరి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ప్రకారంగా ఆయన లోకం పుట్టక ముందు ఏ మహిమలో ఉన్నాడో ఆ మహిమను మరి పొందుకున్నాడా అంటే పొందుకున్నాడు. తండ్రి వారికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి లోకం పుట్టక మురుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము అన్నాడు. మరి ఆ మహిమను కలిగి ఉన్నాడంటే ఆ మహిమను పొందుకొని ఉన్నాడు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. అందుకని ఏమంటున్నాడు, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణ తర్వాత తన శిష్యుల వద్దకు వచ్చినప్పుడు పరలోకమందును భూమి మీద సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అంటున్నాడు. అని ఈ లోకానికి రాకముందు మరి ఎలాగ ఉన్నాడు అనేటువంటిది మనం పరిశీలన చేసినట్టయితే చెప్పబడతా ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 27-28 వచనాలు ఏమని ఉంటుంది? దేవుడు సమస్తమును క్రీస్తు పాదముల కింద లోపర్చించను. సమస్తమును లోపరచబడినదని చెప్పినప్పుడు ఆయన సమస్తమును లోపరచబడిన వాడు తప్ప సమస్తమును లోపరచబడి ఉన్నదన్న సంగతి విషదమే. మరియు సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోపడును. మరి ఈ విధముగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రాకముందు సమస్తము కూడా మరి క్రీస్తు వారి పాదముల కింద లోపరిచి ఉంచాడు తండ్రి అయిన దేవుడు.
తనను తప్ప సమస్తాన్ని అప్పగించాడు. ఇది ఒక మాట చెప్పాలంటే, తనను తప్ప సమస్తాన్ని కూడా ఆయన పాదములను లోపర్చించాడు. అయితే యేసుక్రీస్తు వారు దేవునికే లోబడుతున్నాడు అనేటువంటి విషయము మరి స్పష్టంగా చెప్పబడుతుంది పిల్లారా. కనుకనే మరి ఏమంటున్నాడు ఇక్కడ యేసుక్రీస్తు వారు పునరుత్థానం తర్వాత తన శిష్యులను కలుసుకున్నప్పుడు ఏమంటున్నాడు అంటే, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది అనేటువంటి మాటను చెప్తూ ఉన్నాడు పిల్లారా. ఇంకా ఏం చెబుతూ ఉన్నాడంటే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, చూడండి, పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. ఎక్కడున్నాడు ఇప్పుడు? ఎలాగున్నాడు? తను కలిగిన మహిమను ఏనాడైనా గ్రహించగలిగారా? బాలుడైనటువంటి యేసుక్రీస్తును ప్రకటిస్తున్నారా? ఈయన మరియ కుమారుడు హల్లెలూయా క్రీస్తు నేడు పుట్టెను అని చెప్పేసి అని 2000 సంవత్సరాల నాటి నుంచి యేసుక్రీస్తు వారు ఉన్నాడని ప్రకటిస్తూ ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. నేటి కాలంలో యేసుక్రీస్తు కలిగి ఉన్న మహిమ ఏమిటో తెలియకపోవటం వలన శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తునే చూస్తూ ఉన్నారు. చాలా మంది కూడా ఏమని ప్రార్థన చేస్తూ ఉంటారు? అయ్యా, ఆ రోజున ఎన్నో అద్భుతాలు చేసేవయ్యా, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసేవయ్యా, అలాంటి ఆశ్చర్యకార్యాలు ఇప్పుడు చెయ్యి. శరీరరీతిగా ఉన్నటువంటి క్రీస్తు గుడ్డివాడు చూపునిచ్చావు, చెవిటి వారు వినగలిగేలా చేశావు, మోగవారు మాట్లాడేలా, చనిపోయిన వారు తిరిగి లేచారు అనేటువంటి పరిస్థితి నేటి కాలంలో నీకు ఆత్మ రక్షణ కలుగుతూ ఉంది. ఆత్మరక్షణ. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. కనుకనే యేసుక్రీస్తు వారు తన స్వరత్వం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు, వెలపెట్టి కొన్నాడు అనేటువంటిది మనం స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక పిల్లారా, ఆయన ఏ స్థితిలో ఉన్నాడు ఇప్పుడు? ఆయన ఏ విధంగా ఉన్నాడు ఇప్పుడు అంటే, దూతల మీదను ఎక్కడికి వెళ్ళి? పరలోకంలోకి వెళ్ళి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేశాడు కదా, తండ్రి, ఈ లోకం పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో ఇప్పుడు నీ వద్ద నన్ను మహిమపరచు అన్నాడు కదా. మరి ఆ ప్రార్థనను తండ్రి అయిన దేవుడు అంగీకరించాడు. ఎందుకంటే తను విధేయత చూపించాడు. తండ్రి అయిన దేవుడు ఏదైతే చెప్పాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ సంకల్పాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. కనుకనే ఏదైతే యేసుక్రీస్తు వారు తండ్రి అని ప్రార్థించాడో ఆ మహిమను మరలా పొందుకున్నాడు. ఎటువంటి మహిమను కలిగి ఉన్నాడు అంటే, పరలోకంలోకి వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు అనేటువంటి ఇక్కడ చెప్పబడతా ఉంది. ఇంకా ప్రకటన గ్రంథంలో చూసినట్టయితే 1వ అధ్యాయం 5వ వచనంలో నమ్మకమైన సాక్షియు. ఎలాంటి వాడు? నమ్మకమైనటువంటి సాక్షి. ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవుని బయలుపరిచిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. తండ్రి అయినటువంటి ప్రేమను వ్యక్తపరిచిన వాడు యేసుక్రీస్తు వారు మాత్రమే. కనుక అంటున్నాడు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపత్యునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక అంటున్నాడు. మరి ఏనాడైనా యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుంచి మృతుల్లో నుండి లేపబడిన తర్వాత తను కలిగి ఉన్నటువంటి మహిమను గ్రహించగలిగామా? ఆ గ్రహించగలిగినట్లయితే మరి ఈ రోజున ఈ విధముగా చేయరు. ఏ విధముగా? బాలుడైన యేసుక్రీస్తును ప్రకటించరు. ఈయన మరియ కుమారుడనో యేసోపు కుమారుడనో ప్రకటించరు. ఆయన ఏ విధముగా ఉన్నాడు ఇంకా అంటే చెప్పబడతా ఉంది. ఎఫెసీకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాల్లో ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి. ఎవరు లేపారు యేసుక్రీస్తు వారిని? తండ్రి అయిన దేవుడు ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకం నందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని తన యొక్క కుడి పార్శ్వన కూర్చుండబెట్టుకొని ఉన్నాడట. మరి ఇటువంటి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు వారి గురించి
లాలి పాటలు పాడుతూ ఉన్నారా? ఎవరిని ఉద్దేశించి ఈ మాటలు చెప్పలేదు పిల్లారా. ఆయన అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆయన్ని మీరు ఏ విధంగా చూస్తూ ఉన్నారు? అపోస్తుల బోధ ప్రకారంగా శరీర రీతిగా క్రీస్తును ఎరిగియడానికి మీదట ఆయన అలాగే ఎరగమని చెప్తూ ఉన్నాడు. అదే విధముగా ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ పరలోకంకి వెళ్ళిన తర్వాత దూతల మీదనో అధికారుల మీదనో అంటున్నాడు. అదే విధంగా ఇంకేమంటున్నాడు? ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు. ఇంకేమంటున్నాడంటే, మరియు సమస్తమును ఆయన పాదముల కింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆయన నీకు శిరస్సు అయి ఉన్నాడు. మరి ఈ విషయంగా గ్రహించగలిగితే మరి ఇటువంటి కార్యాలు చేయరు. ఎందుకంటే అపవాది మాయలో పడిపోయారు, సాతాను తంత్రంలో పడిపోయారు. ఒకసారి ఆలోచించండి. ఇంకేమంటున్నాడు? కొలసీ రాసిన పత్రిక 2:10 మరియు ఆయన యందు మీరు సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఉన్నటువంటి మహిమ మృతుల్లో నుండి లేపబడిన తర్వాత తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నప్పుడు ఆయన కలిగినటువంటి మహిమను ఏనాడైనా గ్రహించగలిగే ఆ సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అదేవిధంగా ప్రధానులకును అధికారులకును శిరస్సై ఉన్నాడు అనేటువంటి విషయము మరి ఎంతవరకు గ్రహించగలిగి ఉన్నారు పిల్లరా? ఒకసారి ఆలోచించండి. ఇంకా ఏమంటూ ఉన్నాడు అంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:9-11 అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుగు తండ్రి అని మహిమాత్మ యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి, ఎలా హెచ్చించాడు? అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను అంటున్నాడు కదా. ఇంకా దేవదూతల కంటే అంత శ్రేష్టమైన నామమును పొందిను వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు అనేటువంటిది కూడా చెప్పబడతాను ప్రియులారా. మరి నిజముగా నేటి కాలంలో మరి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమను గ్రహించగలిగితే మరి ఇటువంటివి కార్యక్రమాలు చేసి ఉండరు, చెయ్యరు కూడాను. ఎందుకంటే ఆయన కలిగినటువంటి మహిమ. ఆయన ఈ లోకం నుంచి వెడలిపోయి ఈ లోకం నుండి మృతుల నుండి లేపబడిన తర్వాత ఆయన కలిగి ఉన్నటువంటి మహిమ ఎలాంటిది ఏమైనా గ్రహించగలిగారా? ఏం చెప్తూ ఉన్నాడు? ఇంకా హెబ్రీ రాసిన పత్రిక 2:9 దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు ఈ లోకంలో శరీరధారిగా ఉన్నటువంటి యేసు గురించి చెప్పబడుతూ మరణము పొందినందున మహిమ ప్రభావంతో కిరీటం ధరించిన వానిగా ఆయనను చూచుతూ ఉన్నాము. ఎలా చూడాలి యేసుక్రీస్తు వారిని? ఇప్పుడు కిరీటం, మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుతూ ఉన్నాము. మరి ఆ విధంగా చూస్తూ ఉన్నారా? యేసుక్రీస్తు వారిని ఆ విధంగా చూడాలి. కానీ ఇంకొన్ని రోజులు పోతే ఏం చేస్తా ఉంటారు? మరలా లెంట్ డేస్ తోటి మళ్ళీ ప్రారంభం అవుతుంది. ఒకసారి ఏమైనా పుట్టిస్తారు, ఇంకా 3 నెలలకు ఏమన్నా సిలువేస్తారు. చూడండి అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని మరి ఈ కాలంలో ఈ రోజుల్లో జరుగుతున్నదో. అపవాది ఈ విధముగా మరి మోసపరిచేశాడు. అపవాది ఉచ్చులో చిక్కుకుపోయారు. వీళ్ళంతా కూడాను ఉచ్చులో పడిపోయారు. మరి బయటకు రావాలనే, ఆ ఉచ్చులో బయట పడాలనే యొక్క కఠినమైనటువంటి మాటలు చెప్తా ఉన్నాం పిల్లారా. ఒకసారి ఏం చేస్తారు? ఒక సంవత్సరంలో డిసెంబర్ నెల మొత్తం కూడా క్రిస్మస్, ఆయన పుట్టుతున్నాడు అని చెప్పేసి సెమీ క్రిస్మస్ అని, ఉమెన్ క్రిస్మస్ అని, పిల్లల క్రిస్మస్ అని రకరకాల పేర్లతోటి ఈ డిసెంబర్ మాసం మొత్తం కూడా జరిగేటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంకా 3 నెలలు పోతే ఏప్రిల్ మార్చి మాసాలు ఏం చేస్తారు? లెంట్ డేస్, ఆయన సిలువేస్తా ఉంటారు. చూడండి మరి శరీర రీతిగా ఉన్న క్రీస్తుని ఎరిగి ఉన్నారా?
లేకపోతే మహామహుడు దేవుని కుడిపార్శ్వన ఆశీనుడైన క్రీస్తుని ఎరిగి ఉన్నారా వీళ్ళు? ఎవరిని ఎరిగి ఉంటే ఈ కార్యక్రమాలు చేయకుండా ఉంటారు? పునరుద్ధానుడై తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన మహామహుడు దేవుని యొక్క కుడిపార్శ్వన ఆశీనుడైనటువంటి క్రీస్తుని గనక చూస్తే ఈ కార్యక్రమాలు చేయలేరు కూడా, చేయరు కూడా. ఒకప్పుడు మేము తెలియని స్థితిలో కూడా అలాంటి కార్యాల్లో ఉన్నటువంటి వారమే, అలాంటివి అన్నిటిని కూడా మేము చూసినటువంటి వారమే. కానీ మనోనేత్రంలో వెలిగింపబడిన మీదట అది సరైనది కాదు, అలాగా చేయకూడదు అని చెప్పేసి అని వాక్యం ద్వారాగా తెలుసుకున్నాము. కనుకనే దాని నుంచి విడుదల పొందుకుందాం, ఆ ఉచ్చులో నుంచి బయటపడ్డాం. ఆ విధముగానే ఇంకా ఎవరైనా సరే ఈ వాక్యాన్ని పరిశీలించే వాళ్ళు ఉంటే ఆ ఉచ్చులో నుండి బయటపడతారనే ఉద్దేశంతో ఈ యొక్క మాటలను మరి కఠినంగా అయినట్టు కానీ చెప్పబడుతున్న పిల్లారా. ఇంకా ఏమంటున్నాడు? యేసుక్రీస్తు వారి లోకంలో నుంచి పునరుద్ధరణ అయిన తర్వాత, మృతుల నుండి లేపబడిన తర్వాత ఆయన కలిగినట్టు మహిమ ఎలాంటిది అంటే, ఆయనను రక్షకుని గాను అధిపతిని గాను తన దక్షిణ బలము చేత హెచ్చించి ఉన్నాడట. చూద్దాం లేఖనం ఒకసారి. అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 31వ వచనంలో, ఇశ్రాయేలునకు మారు మనసును పాప క్షమాపణను దయచేయుటకై దేవుడు ఆయనను అధిపతిని గాను రక్షకుని గాను దక్షిణ హస్త బలము చేత హెచ్చించి ఉన్నాడు. క్రీస్తు వారు పునరుద్ధరణ తర్వాత ఆయన కలిగినట్టు మహిమ అది దక్షిణ బలము చేత. ఎలాగంటే అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్త బలం చేత హెచ్చించి ఉన్నాడు అంటున్నాడు. అదే విధముగా ఇంకేమంటున్నాడంటే, మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేల్ వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలనేటువంటిది మొదటి శతాబ్ద కాలంలో మరి అపోస్తులు ప్రకటించినటువంటి బోధ ఇది. ఎలాగున్నాడు యేసుక్రీస్తు వారు? ప్రభువుగాను క్రీస్తుగా నియమించాడట. అదే విధముగా దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకుని గాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చించి ఉన్నాడని చెప్పబడతా ఉంది. కనుకనే యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే అందరికి ప్రభు అయి ఉన్నాడు. ఎందరికీ అంటే ఆయనను అనుసరించి, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి, ఆయన దేవుని కుమారుడుగా అంగీకరించి, ఆయన ప్రభువుగాను రక్షకుడుగాను విశ్వాసం ఉంచి ఆయన నామంలో బాప్తిసం పొందినటువంటి వారు ఎవరైనా సరే వారందరికీ ఏమై ఉన్నాడు? ప్రభువుగా ఆయన నియమించున్నాడు. ఎందరికి ప్రభువు? చాలా మంది చెబుతూ ఉంటాడు, క్రీస్తుని నమ్ముకోని వారికి ప్రభు అవుతాడా? క్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి అన్ని జనులు కావచ్చు, యూదులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరికీ ప్రభు అయి ఉన్నాడు అనేటువంటిది మరి కొర్నేలి ఇంటి వద్ద చెప్పినటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది పిల్లారా. కనుకనే ఏం చేస్తున్నాడు యేసుక్రీస్తు వారిని ఇంకా అంటే, హెబ్రీ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాల్లో రాయబడి ఉన్నది. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలుసు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడాయను. చూడండి, మరి ఎప్పటి వరకు శత్రువు తన పాదపీఠముగా చేయబడి వరకు అంటున్నాడు, కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అనేటువంటి విషయము చెప్పబడతాను పిల్లారా. కనుకనే ఇంకేమంటున్నాడు? మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 15వ అధ్యాయము 24 నుంచి 25 వచనాల్లో, అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించును, అప్పుడు అంతం వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచు వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవాలని. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏం చేస్తూ ఉన్నాడు? రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, రాజ్యరేఖాన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రభు అయి ఉన్నాడు, ఆయన రాజు అయి ఉన్నాడు, రాజుగా వచ్చుతున్నాడు అనేటువంటి వారిని చాలా మంది చూస్తూ ఉన్నాం. ఆయన ఆల్రెడీ రాజు అయి ఉన్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 27 నుంచి 28 వచనాల్లో రాయబడి ఉన్నది ఏమిటంటే, పేతురు
పేతురు అంటూ ఉన్నాడు యేసుక్రీస్తు వారితోటి, ఇదిగో సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగుగా. యేసుక్రీస్తు వారిని అడుగుతా ఉన్నారు, మేము సమస్తాన్ని విడిచిపెట్టాము, నేను వెంబడిస్తూ ఉన్నాము, మరి మాకేం జరుగుతుంది అని యేసుక్రీస్తు వారిని తన శిష్యులు అడిగినప్పుడు, పేతురు అడిగినప్పుడు ఏం చెప్తూ ఉన్నాడు? యేసు వారితో ఇట్లనను, ప్రపంచ పునర్జననమునందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు అంటున్నాడు. ఆయన యేసుక్రీస్తు వారు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడా లేదా? ఇప్పటి వరకు చదివినటువంటి లేఖన భాగాల్లో మనం చూసాం కదా, మహామహుడు దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడని. మరి అటువంటి యేసుక్రీస్తు వారు మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడట ఏం జరుగుతుంది? తన శిష్యులకు ఏం చెప్తూ ఉన్నాడు? ప్రపంచ పునర్జననమునందు అంటున్నాడు. మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనులై, వీళ్ళు ఏడ కూర్చుంటున్నారు? 12 సింహాసనం మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. మరి ఇక్కడ చెప్పబడుతూ ఉంది, సింహాసనం అంటే ఏంటి? అధికారం కలిగి ఉండటము. మరి ఎవరికి తీర్పు తీరుస్తారట? ఇశ్రాయేలు 12 గోత్రాల వారికి తీర్పు తీరుస్తారు. మరి ముఖ్యంగా చూసినట్లయితే ఈ 12 మంది అపోస్తులు, క్రీస్తు యేసు యొక్క అపోస్తులు ఇశ్రాయేలు అనగా ఇశ్రాయేలుకు తీర్పు తీరిస్తే, సున్నతి కలిగిన వారికి తీర్పు తీరిస్తే, మరి పౌలు గారు ఏం చేస్తున్నాడు? సున్నతి లేని వారికి తీర్పు తీర్చినట్టు మనం చూస్తా ఉన్నాం. 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుతారు. ఏది ఎలాగా అంటే వాక్యము ద్వారాగా. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంది. కనుకనే మీరు సిలువ వేసినటువంటి ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన అన్నప్పుడు వారు హృదయంలో నొచ్చుకున్నారట. మేమేమి చేతుము అని చెప్పేసి అని కడమ అపోస్తులు అడిగారు. ఇది తీర్పు అంటే ఏం చెప్పారు అప్పుడు? మారు మనసు పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు, అంటే ఆత్మ రక్షణ కలుగుతుంది అంటున్నాడు. పౌలు గారు కూడా చాలా సందర్భాల్లో పత్రిక రాస్తూ ఉన్నాడు. మా పత్రికల వలనను మా నోటి మాట వలనను ఎవరైనా సరే లోబడకపోతే వారికి ప్రతిదండన లేక శిక్ష పడుతుంది అనేటువంటి మాటలు మనము చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. వాటిని అనుసరించాలి, గైకొనాలి అంటున్నాడు. వారు ప్రకటించినప్పుడు కొంతమంది నిత్య జీవాన్ని అపాత్రులుగా ఎంచుకున్నారట. తమకు తామే నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచబడి ఉన్నారట. ఎందుకని? వారు చెప్పిన బోధకు లోబడలేదు, నిత్య జీవానికి అపాత్రులుగా ఎంచుకున్నారు. అంటే తీర్పు జరుగుతుందా లేదా? ఇంకేమంటున్నాడంటే, ఇప్పుడు తీర్పు తీర్చేది కూడాను ఎవరైతే మరి సువార్తను ప్రకటిస్తూ ఉన్నారో వారే తీర్పు తీరుస్తున్నారు. అపోస్తులు తీర్పు తీర్చారు కదా, అదే విధముగా చెప్తున్నాడు ఇక్కడ ప్రకటన గ్రంథం 3:21 నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదను. మరి యేసుక్రీస్తు వారు జయించాడు. మరి ఏమంటున్నాడు? నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండిన ప్రకారము జయించు వారిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చొనిచ్చేదను అంటున్నాడు. పిల్లారా, ఒకసారి ఆలోచించండి. క్రీస్తు వారు పునరుద్ధరణైన తర్వాత ఆయన కలిగినటువంటి మహిమను మరి తెలుసుకున్నామా? ఆయన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు ప్రపంచ పునర్జనన మందు, అంటే పునఃస్థితి స్థాపన అనగా పరలోకం నుండి పంపబడినటువంటి పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తులు ప్రకటించిన బోధ ద్వారాగా మొదటిగా 3000 మంది బాప్తిసం పొంది ఉన్నారు. దాన్ని ఏమంటాము? పునఃస్థితి స్థాపన. ఒకప్పుడు పోగొట్టుకున్నటువంటి స్థితిని మరలా పొందుకోవటము అనేటువంటిది. కనుక ఆ యొక్క పునర్జననం మందు మరి యేసుక్రీస్తు వారి శిష్యులు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కనుకనే ఇంకా ఏం చెప్పబడుతూ ఉంది? ప్రకటన గ్రంథంలో 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు
ఇలాగ చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుది ఆయను అంటున్నాడు. మరి ఎప్పటి వరకు మరి అపవాది మన సహోదరుల మీద మరి దేవుని ఎదుట నేరం మోపుతూ ఉన్నాడు అంటే, యేసుక్రీస్తు వారు పునరుద్ధరణే తండ్రి వద్దకు వెళ్ళే వరకు కూడాను సహోదరుల మీద నేరం మోపుతా ఉన్నాడు. ఇది చాలా మంది కూడా గ్రహించలేని, ఇప్పుడు కూడా మన మీద నేరం మోపేవాడు ఉన్నాడు అంటారు. నేరం మోపటానికి వాడికి అవకాశం లేదు. ఎందుకంటే ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని ఆయను, ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తుది ఆయన అంటున్నాడు. దాని ముందు ఏం చెప్పబడతా ఉంది? గొప్ప స్వరముతో పరలోకమందు ఇలా చెప్పుట వింటిని, రాత్రి పగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు. గతంలో మనం చూసాం, ఏబు దగ్గరకు వచ్చేసి మరి ఏబును శోధించేటువంటి పరిస్థితి. ఎలాగా? దేవుని వద్దకే వెళ్ళాడు. దేవదూతలు అందరూ కూడా మరి కలుసుకొని మాట్లాడేటువంటి సమయంలో అపవాది కూడా అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి ఆ సమయంలో ఏబుని పరీక్షించడానికి దేవుడు అనుమతించడం జరిగింది. అదే విధముగా యెహోషువ మీద నేరం మోపిన వాడిగా మనం చూస్తూ ఉన్నాము. చాలా సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం, సహోదరుల మీద నేరం మోపుతా ఉన్నాడు. ఎప్పటి వరకు అంటే యేసుక్రీస్తు వారు మృతుల్లో నుండి లేపబడి పునరుద్ధరణయ్యేంత వరకు మరి ఆ విధముగా నేరం మోపువాడు ఉన్నాడు. ఎప్పుడైతే పునరుద్ధరణ తండ్రి యొక్క కుడిపాటును ఆశీర్యుడై ఉన్నాడో అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మరి ఇటువంటి విషయాలను గ్రహించలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు ఆయన అధికారము క్రీస్తుది ఆయన అనేటువంటి విషయం కూడా లేఖనాల్లో స్పష్టంగా అర్థమవుతుంది పిల్లారా. ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు, ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఆయన ప్రభు అయి ఉన్నాడు కనుక, ఆయన అధికంగా హెచ్చించి ఉన్నాడు కనుక. పిల్లారా, ఒకసారి ఆలోచించండి. నేటి కాలంలో యేసుక్రీస్తు వారు కలిగిన మహిమ అనగా పునరుద్ధరణ తర్వాత కలిగిన మహిమను గ్రహించలేకపోతే క్రీస్తుని ఎప్పుడు స్పష్టంగా తెలుసుకుంటారు? ఇంకేమంటున్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన రాజ్య పరిపాలన చేయటమే కాదు కానీ ఆయన విజ్ఞాపనలు యాచనలు కూడా చేస్తూ ఉన్నాడు ఒక ప్రధాన యాజకుడిగా. చూద్దాం ఒకసారి. నా చిన్న పిల్లారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. ఎవడైనా పాపం చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అని ఉత్తరవాది తండ్రి వద్ద మనకున్నాడు. ఎక్కడున్నాడు? తండ్రి వద్ద ఉన్నాడు. ఇంకేమంటున్నాడు? ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో కూడా శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపాటున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయువాడును ఆయనే. చూడండి, యేసుక్రీస్తు వారు కలిగిన మహిమ ఎలాంటిదో. ఆయన రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, యాజకత్వం కూడా చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మరి జాగ్రత్తగా మరి తెలుసుకొని ఉండాలనే విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోవాలి. కనుక ఇక్కడ ఏం చెప్పబడతా ఉందంటే, లూకాసు వార్త 24వ అధ్యాయం 27-27 వచనాల్లో క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించిన అగత్యము కాదా? తన మహిమలో యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నాడుగా, తండ్రి ఈ లోకం పుట్టక ముందు నీ వద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నన్ను ఇప్పుడు మహిమపరచు అన్నాడు. మరి కనుకనే ఈ విషయంలో కూడా ఇక్కడ చెప్పబడతా ఉంది, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపెను. పిల్లలు ఒకసారి ఆలోచించండి, మరి యేసుక్రీస్తు వారిని మనం ఏ విధంగా చూడాలి? మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు పునాదులు మనం కట్టబడి ఉన్నామా? అలాగ కట్టబడి ఉంటే
పౌలు గారు చెప్పినటువంటి బోధనను మనం నిరాకరించము, శరీర రీతిగా ఆయనను ఎరగము అంటున్నాడు. మరి అపోస్తుల బోధలో ఉన్న వాళ్ళైతే శరీరధారిగా ఉన్నటువంటి క్రీస్తుని అయితే ఎరగరు. ఆయన దేవుని కుడిపార్శ్వన కుడిపార్శ్వన ఆసీనుడైనటువంటి క్రీస్తునే చూస్తారు. మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు ఆయన, ఆయననే చూస్తారు. ఆయన ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? రాజ్య పరిపాలన చేస్తూ ఉన్నాడు, యాజకత్వము చేస్తూ ఉన్నాడు. ఇంతటి మహిమ గల క్రీస్తుని గురించి మరి స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరము మనకు ఉంది కనుకనే మరి ఈ విధంగా చెప్పడం జరుగుతోంది పిల్లారా. కనుకనే మరి ఆయన కలిగిన మహిమ ఏమిటో తెలుసుకొని ఉండగా మరలా రాబోతూ ఉన్నాడు కదా. ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ ఏమిటి? క్రీస్తు వారి రెండవ రాకడ కొరకు కనిపెట్టుచున్నాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. మన నిరీక్షణ అదే, ఒక క్రైస్తవుడి యొక్క నిరీక్షణ. ఆ కాలంలో ఉన్నటువంటి మనము మరి ఈ స్థితిలో ఉండటం అయితే సరికాదు. శరీరధారిగా ఉన్న క్రీస్తుని ఎరగటము సరైనటువంటిది కాదు అనేటువంటిదే అపోస్తుల బోధ. కనుక రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారు మరి మరలా రాబోతూ ఉన్నాడు కదా. ఆయన మరి రాబోయేటప్పుడు ఎలాంటి మహిమను కలిగి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్టయితే, రెండో రాకడలో ఎవరి మహిమలో రాబోతూ ఉన్నాడు అంటే తన తండ్రి మహిమలో రాబోతూ ఉన్నాడట. ఎలా రాబోతున్నాడు? తండ్రి మహిమలో. చూద్దాము మత్తయి సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో, మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఎవరి మహిమలో రాబోతున్నాడు రెండోసారి అంటే? తండ్రి మహిమలో రాబోతూ ఉన్నాడు అనేటువంటి విషయము స్పష్టంగా అర్థమవుతుంది కదా. కనుకనే ఇక్కడ చెప్పబడుతోంది ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయం 11వ వచనంలో, మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారు లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండెరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోన ఉన్న ప్రతి స్పష్టము అనగా వాటిలో సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగంలో కలుగును గాక అని చెప్పుట వింటిని. చూడండి, అంతటి మహిమలోకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు రెండవసారి వచ్చినప్పుడు మరి తన కలిగిన మహిమ మరి ఏనాడైనా గమనించాము. ఇలాగనే యేసుక్రీస్తు వారి గురించి మనము స్పష్టంగా తెలుసుకోవాలి. అలా తెలుసుకుంటేనే మనకు మరి ఎలాగా అన్నాడు ఇక్కడ పౌలు గారు చెప్తూ ఉన్నాడు కదా, దేవుని మరణమైనటువంటి క్రీస్తుని స్పష్టంగా తెలుసుకున్న వారై తమ హృదయములలో ఆదరణ పొందవలనని వారందరి కొరకు పోరాడుతున్నాను. ఎందుకంటే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి కనుకనే. ఒకసారి ఆలోచించినట్టుగా మనం గతంలో మరి కొన్ని రోజుల క్రితం నుంచి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ అనేటువంటి అంశం ద్వారాగా ఈ లోకానికి రాకముందు ఆయన కలిగి ఉన్న మహిమ ఏమిటో, అదే విధముగా శరీరధారిగా ఉన్నటువంటి దినముల్లో ఆయన కలిగిన మహిమ ఏమిటో, అదే విధముగా మృతుల్లో నుండి లేపబడిన తర్వాత పునరుద్ధానైన తర్వాత క్రీస్తు వారు కలిగి ఉన్నటువంటి మహిమ ఏమిటో, అదే విధముగా ఆయన రెండోసారి రాబోతూ ఉన్నాడు, ఎవరి మహిమలో రాబోతూ ఉన్నాడు అనే విషయాలను మనం స్పష్టంగా మరి యేసుక్రీస్తు వారి గురించి రాయబడినటువంటి అన్ని విషయాలు కూడా మరి స్పష్టంగా చెప్పబడి ఉన్నవి. కనుక ఈ యొక్క మాటలు మరి దేవుని మాటలే అని గ్రహించి ఈ మాటలకు ఈ యొక్క వాక్యంకు లోబడి విధేయత చూపించవలసినదిగా మరి ప్రేమపూర్వకంగా మాట్లాడుతూ ఈ మాటలు ఎంతటితో ముగిస్తున్నా, చెప్పబడినటువంటి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిలోనూ దేవుడు నీరుగట్టి ఫలింపు చేయను గాక. చెప్పబడిన వాక్యము ప్రతి ఒక్కరి ఉదయంలో దేవుడు నీరుగట్టి ఫలింపు చేసి ఆ వాక్యము ఆశీర్వదించును గాక. ఆమె అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు. నేటి కాలంలో